ప్రార్థించే వ్యక్తి. దేవుడంటే చాలా భయం మరియు నిత్యం కూడా ఆ దేవుని యొక్క సన్నిధిలో గడపాలని, ఆ దైవ నామాన్ని తన పెదవుల మీద ఉంచే వ్యక్తి అతను. ఏ సమయంలో కూడా మరియు ఎలాంటి సంఘటన ఏర్పడినా అతడు నిత్యము చేసేది దైవ స్మరణ. ఇలా అతడు జీవిస్తూ ఉండగా ఒకరోజు వారు ఉండే ఆ చిన్న పల్లెటూరు ప్రాంతంలో తుఫాను ఏర్పడింది. ఆ తుఫాను వల్ల ఆ ఊరంతా కూడా నీళ్లతో నిండబడి ఉంది. నీళ్లు ఒక రోజుకి కొద్దిగా నేల మట్టికి పైకి వచ్చాయి, తర్వాత ఇంకొంచెం పైకి ఎదుగుతున్నాయి. ఇలా తుఫాను వర్షం వస్తూ వస్తూ ఉంటే నీళ్లు ఆఖరికి ఆ నీళ్ళు అనేవి వాళ్ళ ఇండ్లను ముంచేశాయి. ఈ వ్యక్తి ఎప్పుడు చూసినా కానీ ప్రార్థన చేసే వ్యక్తి. దేవుడు తప్పనిసరిగా అతను చేసిన ప్రార్థనను ఆలకిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం, మీరు నాకు మొరపెట్టినచో నేను మీ ప్రార్థనను ఆలకిస్తాను అన్నాడు. అతను అలా ప్రార్థిస్తుంటే దేవుడు వస్తాడు, యేసు ప్రభు వస్తారు, నన్ను ఆదుకుంటారు. నేను ఆయనకి ప్రార్థన చేస్తున్నాను. ఆపదలో ఉండగా మీరు నాకు మొరపెట్టితిరి, నేను మీ చెంతకు వచ్చేదను. కీర్తన 86:6 వచనం. తప్పనిసరిగా వస్తాడు. యేసు ప్రభు ఎలా ఉంటారు? యేసు ప్రభు ఎలా ఉంటారు? పొడుగు చుట్టూ కదా, గడ్డం ఉంటుంది పెద్దగా, అంగి నిలువుట అంగి, పసుపు కలర్లు ఉంటుందో తెల్లగా ఉంటుందో తెలియదు, ఎర్ర షాల్ కప్పుకొని ఉంటారు కదా. యేసు ప్రభు అలా వస్తారు. నన్ను తప్పనిసరిగా ఈ యొక్క ఆపద నుంచి, ఈ యొక్క కష్టం నుంచి నన్ను బయటికి తీసుకొని వస్తారు అనేసి ఆయన ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తుండగా, అతను ప్రార్థన చేస్తుండగా ఒక వ్యక్తి వస్తున్నాడు. వచ్చి, అయ్యా తొందరగా రా, ఈ ఊర్లో వాళ్ళందరినీ కూడా ఇంకా తుఫాను ఎక్కువ, వర్షం వచ్చి ఇంకా ఎక్కువగా వచ్చే ఉంది సూచన ఉంది, కాబట్టి మీరందరూ కూడా పైమట్టానికి, ఎత్తు పల్లానికి వెళ్ళాలి, ఇక్కడ ఉండకూడదు, లేకపోతే మునిగిపోతారు అని ఒకను పడవేసుకొని వస్తాడు. పడవేసుకొని వస్తే, నువ్వు వెళ్ళయ్యా, నువ్వు వెళ్ళు, ప్రభు తప్పనిసరిగా వస్తారు, నేను ప్రభు అతను నన్ను రక్షిస్తాడనేసి ఆకాశం వైపే చూస్తూ ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత ఆ వర్షం ఎక్కువ అవుతుంటే ఆ నీటి మట్టం కూడా ఇంకా పెరుగుతూ ఉంది. ఆఖరికి ఆయన ఇంటి మీద ఉన్నప్పుడు ఆ నీళ్లు ఆయన మోకాల వరకు వచ్చాయి. మరి ఇంకొకసారి ఇంకొక పడవ, ఇంకో దాంట్లో 2-3 ఉన్నారు. ఆ పెద్ద పడవది, అయ్యా రా అయ్యా, నువ్వు ఇక్కడ ఎంతసేపు ఉంటావు, నడు, అక్కడికి సురక్షితమైన స్థలానికి నిన్ను తీసుకొని వెళ్తా, రా కూర్చో పడవలో అంటే, మీరు వెళ్ళండి, నేను ఇక్కడనే ఉంటాను, ప్రభు వస్తారు, నన్ను కాపాడుతారు అనేసి వాళ్ళని కూడా పంపించేస్తాడు. మరి తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత నీళ్లు పెరుగుతూ పెరుగుతూ ఇంతవరకు గొంతు వరకు వస్తాయి. అప్పుడు కూడా ఏదో పర్వాలేదు, పడవలు ఇంకా రాలేవు, పడవలన్నీ ఉన్న పడవలు కూడా అన్నీ వెళ్ళిపోయాయి. చివరికి ఎవరో ఒకరు చెట్టు పుట్టను ఎక్కి ఉంటారు, వారిని రక్షించడానికై హెలికాప్టర్ వస్తుంది. చోపర్ అంటారు ఇంగ్లీష్లో, హెలికాప్టర్ వస్తే అతను ఆ హెలికాప్టర్ నుంచి నిచ్చెన వేసి, ఎక్కువ తొందరగా ఎక్కువ, నీళ్ళు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది, నువ్వు మునిగిపోతావు, లేకపోతే నువ్వు ఇక్కడనే ఉండాల్సి వస్తుంది కొన్ని రోజుల పాటు అంటే, ఆ వ్యక్తి, మీరు వెళ్ళండి సార్, ఆ దేవుడు వస్తాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వస్తాడు, వెళ్ళండి అని వాళ్ళను కూడా పంపించేస్తాడు. వీడు మాట వినడు, రక్షింపబడడు. వీడు మాకు మేము చేయిస్తుంటే మా చేయిని అందుకోడు,
నీ సావు అనేసి అతన్ని అక్కడ విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. చివరికి నీటి మట్టం ఎక్కువైంది. ఆ మనిషి కొంచెం సేపు ఈదగలిగాడు. తర్వాత అప్పటికే కొన్ని రోజులు అయిపోయింది, తిండి లేదు. అతను చివరికి చనిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఏ రూపంలో వస్తారు? ఈ రూపంలో వస్తారు. అవునా? ఈ రూపంలోనే ఉండాలి ప్రభువు, ఈ రూపంలోనే రావాలి కదా. వేరే ఒక స్త్రీగానో, ఒక బాలుడిగానో, ఒక యువకుడిలాగానో, ఒక ముసలివాడులాగానో రాకూడదు. 2020 సంవత్సరాల క్రితం ఎలా వచ్చారో, ఎలా ఉన్నారో అలాగనే రావాలి. అప్పుడే ప్రభువు, లేకపోతే అతను ప్రభువు కాదు అని మనలో చాలామంది కూడా ఈ కథలో విన్న ఆ యువకుడు వలె, లేకుంటే ఆ వ్యక్తి వలె మనము కూడా అలాంటి ఆలోచనలతో, తలంపుతో మనం జీవిస్తున్నాం. అందుకే కొందరు అంటుంటారు, నేను ప్రార్థన చేస్తున్నాను ఫాదర్, చాలా ప్రార్థన చేస్తున్నాను, దేవుడి యొక్క సహాయం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, అయినా కానీ దైవ సహాయం నాకు అందట్లేదు. దేవుడు డైరెక్ట్ వచ్చి ఇదిగో అమ్మా తీసుకో బంగారపు మూట అని ఇవ్వాలి, అప్పుడే సంతోషిస్తారు. పక్కింటి వాళ్ళు లేకుంటే దూర బంధువులు ఎవరో వచ్చి నీకు సహాయం చేస్తాను, ఇలా చెయ్యి, నా సలహాలు పాటించంటే వినం. దేవుడు లేకపోతే సొలొమోను రాజుకి కలలో అగుపించాడు, దర్శనమిచ్చాడు. సామువేలు కూడా దర్శనమిచ్చాడు. అలాగే నాకు కూడా దర్శనం ఇవ్వాలి, సలహా ఇవ్వాలి, నా సహాయానికి రావాలి, అప్పుడే నేను దేవుడి సహాయాన్ని కోరుకుంటానని మనము కూడా అనుకుంటూ, తలంచుకుంటూ, ఆలోచిస్తూ జీవిస్తున్నాం. చివరకు మనము నష్టానికి పాల్గొతున్నాం మరియు నశించిపోతున్నాం. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. మనము ఎదురు చూస్తున్నప్పుడు మనము ఎదురు చూస్తున్నాము ఆయన కోసం. నిర్మలమైన హృదయంతో, చిత్తశుద్ధితో నిజంగా ఆయనకు ఎదురు చూస్తున్న వ్యక్తులను దేవుడు వారిని కలుసుకోవటానికి తప్పక వస్తారు. యేసు ప్రభువు 2020 సంవత్సరాల క్రితం యూదా ప్రజలు ఎలాగైతే ఆ మెస్సయ్య కోసం ఎదురు చూశారో, ఆ మెస్సయ్య ఆ వారిలోనే ఒక వ్యక్తిలాగా వచ్చారు. యూదులు మెస్సయ్య వస్తారని ఎలా అనుకున్నారు? ఆకాశం నుంచి డైరెక్ట్గా, ఆకాశం నుంచి ఊడిపడాలి మెస్సయ్య అంటే, అలా వస్తేనే మెస్సయ్య అని వారు అదే ఆలోచనతో ఎప్పుడు కూడా ఆ ఆకాశం వైపే చూసేవారు. వారి మధ్యన ఉన్న వారి వలె, తోటి సోదరుని వలె ఉన్న ఆ యేసు ప్రభుని వారు తెలుసుకోలేకపోయారు. వారు ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చి ఉన్నారు, కానీ వారు తెలుసుకోలేకపోయారు. అజ్ఞానంలో ఉండిపోయారు, చీకటిలో అలాగే జీవిస్తూ నశించారు కూడా. ఈరోజు ప్రభువు సువార్త ఈ వచనాల ద్వారా ఒక ఉపమానాన్ని మనందరికీ తెలియజేస్తున్నారు. ప్రభువు ఎన్నో ఉపమానాలు చెప్పారు. అవన్నీ కూడా చాలా మటుకి కూడా దైవ రాజ్య రాకడ గురించి ప్రభువు తెలియచేశారు. దైవరాజ్యం అంటే ఏమిటి? ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, యేసు ప్రభుని నమ్మిన భక్తులారా, దైవరాజ్యం అనగా స్వయాన యేసు ప్రభువే, మరేటిదో కాదు, అమెరికా లాంటి దేశం కాదు, లేక మంచి ప్రదేశం, ద్వీపం కాదు, ద్వీపకల్పం కాదు, సుందరమైన నగరము కాదు. అది స్వయాన
యేసు ప్రభువే ఆ దైవరాజ్యం. దైవరాజ్య రాకడ ఎలా ఉంటుంది అని ప్రభువు ఉపమానం, పెళ్లి కుమారుని ఉపమానం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. ఆ దేవునిలో, యేసు ప్రభునిలో, దైవరాజ్యములో మనము ప్రవేశించాలంటే అతని కోసము మనము ఎదురు చూడాలి. ఈరోజు ప్రభువు యూదుల ఆచారం ప్రకారము జరిగే వివాహ సంఘటనను మన ముందు ఉంచారు. ఆ రోజుల్లో యూదుల ఆచారం ప్రకారం కొంతమంది యూదుల్లో వివాహము ఇలా జరుపుకునే వాళ్ళు. పెళ్లి కుమార్తె పెళ్లి చేసుకోబోయే స్త్రీ ఇంకొక ఊరిలో ఉండేది, మరి పెళ్లి కొడుకు ఇంకొక ఊరిలో ఉండేవారు. అంటే ఇంకొక మామూలుగా వేరే ఊరు నుంచి వచ్చేవారు. ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే దాదాపుగా చాలా పెళ్లి వివాహాలు ఎలా జరుగుతున్నాయంటే మామూలుగా పెళ్లి కొడుకు ఊరిలోనే వివాహం జరుగుతుంది. అవును కదా? పెళ్లి కొడుకు ఎక్కడుంటే, ఏ ఊర్లో ఉంటే ఆ పెళ్లి చేసుకోబోయే స్త్రీ కూడా, పెళ్లి కూతురు ఆ ఊరు నుంచి ముందుగానే వచ్చి ఆ ఊర్లో ఎవరో ఒకరింట్లో ఉండి తర్వాత దినాన వివాహానికి తయారవుతుంటారు. కానీ యూదుల ఆచారం ప్రకారము పెళ్లి కూతురు పెళ్లి చేసుకోబోతున్న ఆ స్త్రీ మహిళ ఊరికి పెళ్లి కొడుకు రావాలి, వచ్చేవారంట. అతను కూడా రాత్రిపూట ఏ గడియలో వచ్చేవారో కాదు, రాత్రిపూటనే వచ్చేవారంట. కానీ ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఊరు తెలుసు, కానీ ఇల్లు ఏమిదో తెలియదు. కాబట్టి ఆ పెళ్లి కొడుకుని ఆ సరి అయిన ఇంటికి చేర్చడానికి పెళ్లి కూతురు యొక్క స్నేహితులైన, బంధువులైన, అనుచరులైన ఊరు బయటనే వెయిట్ చేస్తూ, లేకుంటే వారి కోసము అక్కడ ఉంటూ ఆ పెళ్లి కొడుకుని ఆ పెళ్లి కూతురు ఇంటికి తీసుకెళ్ళాలి. అలాంటి సంఘటన అన్నమాట యూదుల ఆచారంలో అలా జరిగేది. అయితే ఈ వివాహంలో పెళ్లి కొడుకు ఎవరు? యేసు ప్రభు. పెళ్లి కొడుకు ఎవరు? ఉపమానంలో మనం విన్న ఈ ఉపమానంలో యేసు ప్రభువే ఆ పెళ్లి కొడుకు. మరి ఇంగ్లీష్లో బ్రైడ్ అంటారు. పెళ్లి కూతురు ఎవరు? శ్రీ సభ. మనమందరం కూడా కథోలిక సభగా మనము ఒక వ్యక్తిగా ఉన్నాము. మనమందరం కూడా పెళ్లి కూతుర్లం. ఆడవాళ్ళే ఉండాలని లేదు. అయితే ఈ అనుచరులు కూడా, ఈ యొక్క శ్రీ సభలోని వ్యక్తులను కూడా లేకుంటే సభ్యులను కూడా ఈ యొక్క అనుచరులని కూడా అనవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఒక్కసారి వచ్చి మోక్షారోహణమైన ఆ యేసు ప్రభు యొక్క మరి ఒక రాకడ కోసము మనము ఉన్నాము. ఆ రాకడ కాలంలో మనం ఎదురు చూస్తున్న కాలంలో ఉన్నాం. యేసు ప్రభు ఏమన్నారు? మీరు ఎలాగైతే వెళ్తున్నారో, ఆ దూతలు చెప్పారు అప్పుడు మోక్షారోహణం అయ్యేటప్పుడు, మీరు ఎలాగైతే ఇప్పుడు ప్రభువుని మీరు మోక్షారోహణమై వెళ్ళేటప్పుడు చూస్తున్నారో, అదే విధముగా తిరిగి ప్రభువు మహిమతోనూ రాజుగా ఈ యొక్క లోకానికి వస్తారు అని తెలియపరిచారు. వారు నిజంగా వస్తారని మనమందరం కూడా విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం. అవునా? అందరం ఎదురు చూస్తున్నామా? ఎలా వస్తారు? యేసు ప్రభువు ఎలా వస్తారు? మనమందరం కూడా యేసు ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. కానీ యేసు ప్రభు వచ్చే ఉన్నారు. ఎలా వస్తున్నారు? ప్రతిసారి యేసు ప్రభు మన మధ్యకి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో మనం ఈ 18:20 నుంచి చదివినట్లయితే మనం ఎక్కడైతే నా నామమున 2-3 ప్రార్థిస్తారో అక్కడ నేను వేయించేస్తున్నాను అని ప్రభు తెలియపరుస్తున్నారు.
అదే విధముగా ప్రతిసారి మనము ఈ యొక్క మన యొక్క సాంగ్యాలను, తిరుసభ సాంగ్యాలను జరిపే సమయంలో, కొనియాడే సమయంలో ప్రతిసారి కూడా ప్రభు ఆధ్యాత్మికంగా మన మధ్యకు వస్తున్నారు. మరియు దైవవాక్కు, మనము ఈ యొక్క దివ్యబలి పూజలో దైవవాక్కును చదివేటప్పుడు వాక్య రూపంలో ప్రభు మన మధ్యకు వస్తున్నారు. మరి ఈ దివ్యబలి పూజలో అప్ప ద్రాక్ష రూపంలో ప్రభు మన మధ్యకు వస్తున్నారు. ఇన్నిసార్లు ప్రభువు మన మధ్యకు వస్తున్నారు. మనము ఆ వివేకవతుల స్త్రీ వలె, యువతుల వలె, యువకుల వలె మనము అపమత్తంగా ఉన్నామా? ప్రభువుని నిజంగానే స్వీకరించటానికి మనము తయారుగా ఉన్నామా? సిద్ధమై ఉన్నామా? నూనె అంటే మనము విన్న విధంగా మన ఆత్మను పవిత్రతతో ఉంచుకుంటున్నామా? యోహాను రాసిన మొదటి లేఖలో అతను తెలియపరుస్తున్నారు మనకు, దేవుడు పవిత్రుడు, దేవుడు పవిత్రుడు. అపవిత్రత ఉన్న చోట అతను ఉండడే ఉండడు. ఎక్కడైతే పవిత్రమైన హృదయం కలిగి ఉంటుందో, పవిత్రత కలిగి ఉంటుందో అక్కడ ప్రభువు ఏం చేస్తారు, అక్కడ ఉంటారు అని తెలియపరుస్తున్నారు. మరి ప్రభువు ఎన్నిసార్లు, ఒక్క రోజులోనే ఇన్నిసార్లు ప్రభు మన మధ్యకు వస్తున్నప్పుడు మనము అతన్ని నిజంగానే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? ఒక్కోసారి మనం చూస్తున్నట్లయితే ఎలా మనం ఎదురు చూస్తున్నాం ప్రభు రాకడ కోసం. కొంతమంది అనుకుంటారు, ఆ యొక్క మొదటి క్రైస్తవులు కొంతమంది అనుకున్నారు, ప్రభువు తప్పనిసరిగా ఎలాగైతే మోక్షారోహణం అయ్యారో అలాగనే తిరిగి వస్తారనేసి వారు పుట్టినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం పడుకునేంత వరకు, మెలుకుతూ ఉంటే వరకు కూడా ఆకాశం వైపే చూసేవాళ్ళు. ఎప్పుడు ప్రభు వస్తారా అని ఆకాశం వైపే అటు ఇటు ఎదురు చూసేవాళ్ళు. పని చేసేవాళ్ళు కాదు, కుటుంబాన్ని పోషించేవాళ్ళు కాదు, పిల్లల్ని భద్రంగా పెంచేవాళ్ళు కాదు, మరియు ఇతరమైన కార్యాలు వారు జీవించడానికి, లేకుంటే సంఘంలో వారు చేయవలసిన సేవలు చేయకుండా వారు అలాగే సోమరితనంతో పొదుగులు అలాగనే పైకి చూస్తూ ఉండేవాళ్ళు. మనలో ఎవరైనా అలా ఉన్నారా? సోమరితనంతో ఏ పని చేయకుండా, కుటుంబ బాధ్యతలు నెరవేర్చకుండా, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉండాలంటే వారు చేయవలసిన పనులన్నీ చేయకుండా అపమత్రమై, లేకుంటే బాధ్యత రహితంగా ఉంటూ సోమరితనంతో అలాగే కూర్చొని ప్రభు రాకడ కోసం మనలో ఎదురు చూస్తాం. మనలో వారు ఎవరైనా ఉన్నారా? మనం తప్పులో ఉన్నాం, పొరపాటులో ఉన్నాం. మరి యేసు ప్రభుని కొంతమంది యేసు ప్రభు యొక్క రాకడ కోసం ఇలా ఉంటారు. యేసు ప్రభు వచ్చే ముందు ఏమన్నారు? దర్శన గ్రంథంలో ఉంది, అక్కడ సంగీత నాదం వినిపిస్తుంది. అప్పుడు అది ఇది జరుగుతాయి, ప్రపంచంలో అనేకమైన సంఘటనలు జరుగుతాయి. అప్పుడు ప్రభు వచ్చే ముందు ఇలా భూకంపం వస్తుంది, ఇదైతుంది, అప్పుడే ప్రభు వస్తారు. సో నేను అప్పుడే సిద్ధంగా ఉంటాను, ఇప్పుడు ఉండను అనేసి వార పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉండి ప్రభువుని, వారి ఆత్మలను, లేదా వారు కుటుంబ బాధ్యతల్లో, వారి వ్యాపారంలో, మరి కుటుంబంలో ఇష్టం వచ్చిన పనుల్లో వారు జీవిస్తూ అలాగనే ఉండిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా ఉన్నారంటే వారు నోవా చివరి దినంలో ఎలా ఉన్నారు? ప్రజలంతా కూడా జలప్రళయం వస్తుంది అని నోవా చెప్పినా సరే 120 సంవత్సరాలు నోవా ప్రవక్త జలప్రళయం వస్తుంది, అందరూ నాశనం పోతారు అని 120 సంవత్సరాలు బోధించారు. అయినా కానీ ప్రజలు ఇంకా సిద్ధం కాలేదు, సిద్ధంగా వాళ్ళు ఉండలేదు. ఆఖరికి వాళ్ళు ఎలా జీవించారు?
తింటూ తాగుతూ వివాహమాడుతూ వివాహంలో ఇచ్చిపుచ్చుకుంటూ వారి వ్యాపారంలో వారు వారి పనిలో వారు వినోదాలతో ఉంటూ అలాగనే వారు ఉండడం వల్ల ఆ చివరి గడియలు రానే వచ్చాయి. వాళ్ళు ఆ జల ప్రళయంలో నశించిపోయారు. మరి కొంతమంది ఎలా ఉన్నారు అంటే కొంతమంది ప్రజలు ఎలా ఉన్నారంటే సొదొము గొమొర్రాలో ఉన్న ప్రజల వలె ఉన్నారు. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి వారి ఆ సొదొము నగరంలో దూతలు ప్రవేశించి ఉన్నారు. దేవుడు తన దూతలతో వచ్చేసి ఉన్నారు. వారు ఎక్కడ కూర్చున్నారు? వాక్యం తెలియజేస్తుంది, ప్రభువు ఒక మార్కెట్ ప్లేస్లో సంతలో కూర్చుని ఉన్నారు. అందరూ తిరిగే స్థలం అది. అయినా కానీ ఎవ్వరు కూడా ప్రభువు అక్కడ ఉన్నారు తన దూతలతో అని ఎవ్వరు కూడా తెలుసుకోలేకపోయారు. కేవలం లోతు మాత్రమే తెలుసుకొని వారిని ఆహ్వానించాడు. తర్వాత ఏమయ్యారు? ప్రజలంతా చనిపోయారు, ఆ అగ్నికి నాశనమైపోయారు. అలా మనలో కూడా ఈ కాలంలో కూడా చాలామంది ఇలాంటి ప్రవర్తనతో ఉన్నారు. ప్రభు ఎప్పుడో వస్తారులే, నేను ఇప్పుడు ఇలా జీవిస్తాను, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం అంటూ అలాంటి ఆలోచనతో తలంపుతో జీవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు రాకడ ఎప్పుడైనా రావచ్చు. ఆధ్యాత్మికంగా ఇప్పుడు వస్తున్నారు. మహిమతో రాజుగా, ఒక తీర్పుగా, న్యాయాధిపతిగా అకస్మాత్తుగా వస్తారు. ఎలా వస్తారు అంటే మత్తయి సువార్తలో చివరి వచనాల్లో మరియు మార్కు చివరి వచనాల్లో ఇలా తెలియజేస్తున్నారు, ఇదిగో అక్కడ ప్రభు ఉన్నారు అని అటు చూసే లోపల ఇక్కడ ప్రభు వచ్చి ఉంటారు. ఆకాశంలో మెరుపు మెరుస్తుంది, అగో మెరుపు అని మనం అటు చూడండి అనే లోపల మెరుపు వెంటనే భూమి పైన వెలుస్తుంది. అంత అకస్మాత్తుగా వచ్చేస్తారు ప్రభు. అంత అకస్మాత్తుగా వచ్చే ప్రభువుని మనము హృదయ పరివర్తన చెందుకోవటానికి సమయం ఉండదు. అప్పుడు ఎంత ఏడ్చినా వేసిన తలుపు తీయబడదు. నోవా తన కుటుంబంతో ఆ యొక్క పడవలోనికి ఓడలోనికి ప్రవేశించిన తర్వాత తలుపు వేయబడినది అని మనం చదువుతున్నాం. ఒక్కసారి ఆ తలుపు వేయబడిందంటే ఎంతో మంది ప్రయత్నించారు. ఆ తలుపు తీసి ఆ ఓడలోకి నోవాల వలె ఉన్న నోవా కుటుంబం ఉన్న ఓడలోనికి ప్రవేశించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా కానీ ఆ దేవుడు వేసిన ఆ తలుపుని వారు ఎవ్వరు కూడా తీయలేకపోయారు. ఆ సమయం వచ్చిందంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏమీ చేయలేదు. మనం అనుకుంటాం మన తెలివితేటలతో, మన లోక జ్ఞానంతో ఏదో ఒక మనము ఇరుగు పొరి వారిని మోసం చేస్తాం కదా. అలా ఏదో ఒకసారి ఎట్లనో ఒకట్ల మోసం చేసి, లేకుంటే గాలి కొట్టో ఉబ్బిచ్చో ఏదో ఒక తలుపుని మనం తెలుసుకోవచ్చులే అని అనుకుంటాం. అప్పుడు అవన్నీ ఆ పప్పులేమీ ఉడకవు. అలాంటి ఏమి కూడా మాటలు ఏమీ చెల్లవు. ఒక్కసారి ప్రభువు వచ్చి ఆ యొక్క అతనికై సిద్ధంగా వేచి ఉన్న ప్రజలను అతనితో పాటు తీసుకెళ్ళి మిగతా వాళ్ళు ఎంత వాళ్ళు కీచులాడినా, ఎంత అరచినా, ఎంత ఏడ్చినా సరే వాళ్ళు వదిలిపెట్టిన వాళ్ళు వదిలేసినట్టే ఉంటారు. ఒక్కసారి ప్రభువు మీరు నాకు చెందిన ప్రజలు కాదు, మీరెవరో నాకు తెలియదు అని ఒక్కసారి ప్రభు అలా అన్నారంటే పిశాచి వచ్చి తీసుకొని వెళ్తుంది. సహోదర సహోదరులారా, మనము మన నైతిక జీవితంలో మనం చూస్తున్నాం. కోడి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉంటాయి. ఆ కోడి చుట్టూ ఆ పిల్లలు ఉన్నంత వరకే అది ఆ గద్దల నుంచి, పెద్ద పక్షుల నుంచి
లేకుంటే ఇతర జంతువుల నుంచి అది కాపాడగలదు. ఒక్కసారి ఆ కోడి నుంచి లేకుంటే దూరంగా ఉన్న పిల్లల్ని నువ్వేందమ్మా, నేను నా సొంతంగా నేను బతుకుతానులే, నువ్వు వద్దు అనేసి ఆ పిల్లలు పక్కకు జరిగాయి అనుకో, లేదా ఆ కోడి నువ్వు నాకొద్దు, నువ్వు నా పిల్లలవి కాదు అని దూరంగా ఉంచితే వెంటనే ఏమవుతుంది? ఆ దూరం నుంచి అంత ఎత్తు నుంచి చూస్తున్న ఆ గద్దలేవి కానీ ఇతర డేగాలే కానీ పక్షులే కానీ వెంటనే వచ్చి దాన్ని వాటి యొక్క ఆహారంగా చేసుకుంటాయి. అలాంటి పరిస్థితిలో మనము కూడా ఉండవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఒక్కసారి నీవు నాకు చెందినవాడవు కాదు, నీవు నాకు చెందిన దానవి కాదు అని దూరంగా ఉంచితే మనము నాశనమే అవుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే మనము పవిత్ర క్రైస్తవులుగా, యేసు ప్రభువుని అనుసరిస్తున్న క్రైస్తవులుగా, శిష్యులుగా, తమ్ముళ్ళుగా, చెల్లెలుగా ఎలా ఈ లోకంలో యేసు ప్రభు యొక్క ఆ మహిమ రాకడ కోసం ఎదురు చూస్తూ జీవించాలి? సోమరితనంతోనా? ఎప్పుడు చూడు ఆకాశం వైపే చూస్తూ జీవించాలా పనులన్నీ మానేసి? లేదా మన పనుల్లో మనం నిమగ్నమై ఉంటూ చూద్దాంలే, తెలుసుకుందాంలే, ఈ రోజుల్లో శాటిలైట్స్ ఉన్నాయి, టెలివిజన్స్ ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, ఆ న్యూస్ వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు మేల్కుందాంలే అని ఉందామా? ఒకరోజు మనందరికీ కూడా ఈ లోకంలో మనము క్రైస్తవులుగా ఆ యేసు ప్రభుని మహిమాన్వితమైన ఆ రాకడ వచ్చినప్పుడు రాకడ కోసమై ఎదురు చూడాలి అని ఒక చిన్న బాలుడు మనకు నేర్పిస్తున్నారు ఎలా జీవించాలి అని. 12-13 సంవత్సరాలు గల ఒక బాలుడు మనకు ఆయన యొక్క జీవితంలో జరిగిన సంఘటనను ఇలా తెలియపరుస్తున్నారు. డొమినిక్ సావియో అతను ఇతర బాలుల వలె అతను చదువుతున్న రోజులు, ఇలా చదువుతూ హాస్టల్లో ఉండేవాడు. ఇలా చదువుతూ ఉన్నప్పుడు అతను సాయంకాల సమయంలో ప్రార్థన కూడా చేసే వ్యక్తి. అంటే బాలుడు చాలా భక్తిగా జీవించే మరియు నిర్మలంగా జీవించే, పవిత్రంగా జీవించే వ్యక్తి. మరియు అంతేవిధంగా ఇతర కార్యాలు కూడా, చదువుల్లో కాదు, ఇతర పనుల్లో చేయడంలో మరియు తల్లిదండ్రులని మాటలను లేకుంటే బాధ్యతలను నెరవేర్చే వ్యక్తి బాలుడు కూడా ఉండేవాడు. అయితే ఒకరోజు ఆయన హేళన చేయడానికై వారి యొక్క సోదరులు సాయంత్రం పూట ఇలా ఆడుతున్నప్పుడు అడిగారు. ఫుట్బాల్ కోర్టులో ఇలా ఆడుతున్నప్పుడు, డొమినిక్, వెంటనే ఇప్పుడు ప్రభు యొక్క రాకడ ఇప్పుడు వచ్చిందనుకో, ఏమి చేస్తావు? ప్రభు యొక్క రాకడ ఇప్పుడు వచ్చిందనుకో, ఇప్పుడు వస్తుంది అని తెలిసిందనుకో, నీకు ఏమి చేస్తావు? మరి ఇంకొక వ్యక్తి అన్నాడు, ఇంకో బాలుడు అన్నాడు ఏలనగా, వెంటనే మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాడు. మరి ఇంకొకడు అన్నాడు, ఉరికిపోయి చేపల్లో గుళ్ళో కూర్చొని ప్రార్థన చేస్తాడు అన్నారు. మరి ఇంకొకడు అన్నాడు, వెళ్ళి వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసి ప్రార్థన కూర్చోండి, పశ్చాత్తపడతాడేమో, పాప సంగీతం చేస్తాడేమో గురువు దగ్గరికి వెళ్ళి అని అన్నాడు. ఏలన చేస్తుంటే అప్పుడు డొమినిక్ అన్నాడు, నేను ఇప్పుడు ఆడుతున్నాను కదా, ఆటని ఇలాగనే కొనసాగిస్తాను అన్నాడు. ఆడుతున్నాను కదా, ప్రభు రాకడ వస్తుందని తెలిసినా సరే నేను ఆటని ఇలాగనే కొనసాగిస్తాను అన్నాడు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎప్పటి నుంచో నేను ఆ ప్రభు యొక్క మహిమాన్విత రాకడ కోసమై సిద్ధమయ్యే ఉన్నాను. ఇప్పుడు ఈ చివరి క్షణంలో సిద్ధమవ్వడానికి ఏమీ లేదు, నేను సిద్ధమయ్యే ఉన్నాను. ఎప్పుడు వచ్చినా ఇప్పుడు నేను తయారుగా రెడీగా ఉన్నాను అని తెలియపరచాను. అందుకే శ్రీ సభ అతన్ని చనిపోయిన 2వ సంవత్సరంలోనే పునీతునిగా ప్రకటించింది. ఎలా జీవించాలి ప్రియ సహోదరి సహోదరులారా?
యేసు ప్రభుని యొక్క రాకడ కోసమై ఎదురు చూస్తున్న మనము ఆ 5 మంది వివేకవతులు కన్యలు ఎలాగైతే వారింతకు ముందే నూనెను సదుకుని ఆ దీపాలు ఆరిపోతాయని తెలిసి కూడా మరింత నూనెను తెచ్చుకొని సిద్ధంగా ఉన్నారో, ఆ వెలుగును చూపించుకుంటూ ఇతరులను నడిపించుకుంటూ ఆ వెలుగులో వారు నడవటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలా జీవించాలి మనమందరం కూడా. అలాంటి జీవితాన్ని ప్రభువు స్వీకరిస్తారు. అలాంటి వ్యక్తుల్ని వారితో తీసుకుని వెళ్తారు. సోమరిపోతుల్ని కాదు, లేకుంటే చివరి క్షణంలో సిద్ధమయ్యే వారిని కాదు, లేకుంటే నేను అది చేస్తాను ఇది చేస్తానని గర్వంతో చూసుకున్నాంలే, ప్రభు చాలా మన్నిస్తారులే, నన్ను కాపాడతారులే, అప్పుడు ఓదారుస్తారులే, దయ చూపుతారులే అని అపమత్తంగా ఉండే శిష్యులను ప్రజలను దేవుడు ఆ చివరి రాకడలో తీసుకుని వెళ్ళరు. ఆ చివరి రాకడలో దయ, కరుణ, కాఠిన్యం ఉండదు. ఇది సీక్రెట్ ఆఫ్ లాస్ట్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ దిస్. ఇప్పుడు మనం కరుణామయుడు, ప్రేమాభివృద్ధుడు, దయామయుడు అనే ప్రభువు ఆ సమయాన అవేమీ చెల్లవు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు కూడా ప్రతినిత్యము కూడా ఇప్పుడు ప్రభు రాకడ వస్తుందంటే ఇప్పుడు సిద్ధంగా ఉండాలి. సాయంత్రం వస్తుందంటే సాయంత్రానికి కూడా సిద్ధంగా ఉండాలి. మనం నిద్రిస్తున్నప్పుడు టకా తలుపుడు శబ్దమైందనుకో, గట్టి శబ్దమైందనుకో, అప్పుడు కూడా సిద్ధంగానే ఉండాలి. అప్పుడు బాధపడద్దు, అప్పుడు ఏడ్చిన ప్రయోజనం ఉండదు. ఎక్కడికో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడే ఎవరో ఈ రోజులలో ఉద్యోగం కావాలంటే మనము ఏదైనా లంచం ఇచ్చి లేకుంటే రికమెండేషన్తోని ఉద్యోగాన్ని తెచ్చుకోవడానికి, లేకుంటే ఆఫీసులలో ఒక స్థలం కూర్చుకోవడానికి, లేకుంటే పాఠశాలలో కాలేజీలలో అడ్మిషన్లు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. ఆ రోజులలో లంచం ఇచ్చినా రికమెండేషన్ ఏమి చెల్లవు. ఏ పునీతిని ప్రార్థించినా సారీ అంటారు. చేయవలసింది ఈ సమయంలోనే, ఇప్పుడే. మనమందరం కూడా ప్రతి మంగళవారము పునీత అంతోని వారి ధ్యాన కేంద్రంలో వస్తున్నాం. పునీత అంతోని వారి యొక్క ప్రార్థనను మనం అర్థిస్తున్నాం. కేవలం మన అవసరాలను తీర్చుకోవడం కోసమేనా? అయ్యా నా బర్రె పోయింది, ప్రార్థిస్తున్నాను పునీత అంతోని వారా బర్రెను తీసుకొని రండి అయ్యా, దానికోసమేనా? లేకుంటే నా ఈరోజు ఫాదర్ గారు చెప్పారు కదా పంది పోయిందంట, పంది వచ్చేటట్టు ప్రార్థించండి ఫాదర్ అని ఫాదర్ని అడిగారు. సో పంది దొరుకుదాని కోసమేనా మన అంతోని వారిని ప్రార్థించేది? లేకుంటే నేను ఇది పోగొట్టుకున్నాను, అది పోగొట్టుకున్నాను, అది తీసుకురావాలి దేవా, నాకు దానికోసమైనా అంతోని వారిని ప్రార్థించేది? అంతోని వారి యొక్క ప్రార్థన సహాయాన్ని తప్పనిసరిగా మనకు అవసరం. పోగొట్టుకున్న వస్తువుల యొక్క మనం జాగ్రత్తను తెలుసుకోవడానికో, మరి తిరిగి తెలుసుకోవడానికో, రాబట్టుకోవడానికి వారి యొక్క ప్రార్థన అవసరం. అంతకంటే ఎక్కువగా పునీత అంతోని వారా, నువ్వు ఆ చిన్న వయసులోనే నువ్వు ఎంత పవిత్రంగా జీవించావో మాకు కూడా నేర్పి అయ్యా అని ఎవరైనా ప్రార్థించావా? లేదు. నువ్వు యువకుడిగా ఉంటూ ప్రతి చోటుకి వెళ్ళావే, అన్ని ప్రదేశాల్లో కూడా ఏ పాపం చేయకుండా నువ్వు పుణ్య జీవితం జీవించావే, ఎలా జీవించగలిగావయ్యా మాకు కూడా నేర్పించయ్యా అని అందుకే మేము ఈ ధ్యాన కేంద్రానికి వస్తున్నామయ్యా అని అడుగుతున్నామా? అడిగేవాళ్ళు ధన్యులు. తప్పనిసరిగా పునీతుల యొక్క సహాయం, వారు మనకు సహాయం చేయడానికి ఉన్నారు. దేవుడు ఆ యొక్క వరాన్ని మనకందరికీ ఇచ్చారు కథోలికులకు. కానీ అంతకంటే ఎక్కువగా వారు మనవలే ఈ లోకంలో జీవించినప్పుడు, మనవలే ఒక స్త్రీగా పురుషుడిగా జీవించినప్పుడు ఎలా ఆ కుటుంబ బాధ్యతల మధ్య ఆ యొక్క జీవితాన్ని గడుపుతూ దినదినం గడుపుతూ పుణ్యాత్ములయ్యారు నేర్పించమని మా యొక్క సహాయాన్ని కూడా అడుగుదాం. వారి వలె ప్రతిరోజు కూడా యేసు ప్రభు రాకడ ఎప్పుడు సంభవించినా సిద్ధంగా ఉంటాము అని వారి వలె నేర్చుకోవడానికి మనము వారి యొక్క ప్రార్థన సహాయాన్ని మనము కూడా అడగాలి. అందుకే ఈ పాట
మనము కొంతమంది రాసి ఉన్నారు. వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు, రానయ్యున్నాడు యేసు రానయ్యున్నాడు, తడుచున్నాడు యేసు తట్టుచున్నాడు, తట్టుచున్నాడు యేసు తట్టుచున్నాడు, పిలుచుచున్నాడు యేసు పిలుచుచున్నాడు, పిలుచుచున్నాడు యేసు పిలుచుచున్నాడు, రానయ్యున్నాడు యేసు రానయ్యున్నాడు, రానయ్యున్నాడు యేసు రానయ్యున్నాడు. హల్లెలూయా హోసానా హల్లెలూయా, హల్లెలూయా యేసునకు హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు యొక్క రాకడ వస్తుంది అంటే ఆ యొక్క అవివేకవతులైన కన్యల వలె దుఃఖంగా భయంతో ఉండకుండా సంతోషంగా ధైర్యంగా ఆ ప్రభు యొక్క రాకడకు సిద్ధమై ఉండాలి. యేసు ప్రభు యొక్క రాకడ, మహిమాన్వితమైన రాకడ మనకు భయాన్ని చేకూర్చొద్దు, ఆందోళనకు గురి చేయవద్దు, లేదా దుఃఖానికి మనల్ని గురి చేయవద్దు. సంతోషాన్ని, ఆనందాన్ని, ధైర్యాన్ని, చురుకుదనాన్ని మరియు ఇంకా నేను పరలోకంలో యేసు ప్రభుతో నిత్యము ఆ పితయైన పవిత్రాత్మైన దేవుడితో నిత్యం ఉండటానికి నేను రెడీగా ఉన్నాను అని వెళ్ళటానికి సంతోషంగా ఉండాలి. ఈ సంతోషాన్ని ఏదో ఒక రోజు కాదు, ప్రతిరోజు చూపించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము కూడా ప్రభు యొక్క సంతోషంతో నిర్మలత్వంతో అతను ప్రసాదించిన ఆ దైవ జీవితంలో జీవించడానికి పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ, మరియు కన్యగా జీవించి మరణించి యేసు ప్రభు కోసం అనేకమైన శ్రమలను, ఇబ్బందులను ఎదుర్కొన్న పునీత అల్ఫోన్స్ వారి యొక్క ప్రార్థన సహాయాన్ని కూడా అర్థిస్తాం. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కానుక సమయమున ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న వారు కానీ, కుటుంబంలో నుండి దేవుడికి వందనం చెల్లించి కానుకను సమర్పించాలని తెలుస్తున్నవాడు, మీరు పాల్గొంటున్నప్పుడు మీరు చూస్తున్న నంబర్కి మీరు కానుకను గూగుల్ పే ద్వారా చెల్లించవచ్చు. మీ కానుకను చేతులు ఉంచుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం. మహాశక్తి కలిగిన దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మమ్మలను ఖండిస్తున్న మీరే మమ్మల్ని ప్రేమించి రక్షిస్తాం. కొద్దిసేపు కోపంతో ఉంటున్న మీరు ఎప్పుడు కూడా అట్లా ఉండరు, మన్నించి రక్షిస్తాం. మీ ప్రియమైన బిడ్డలు తెచ్చిన చిన్ని కానుకను దయతో స్వీకరించుకో. వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న శ్రమలను, తుఫాను వంటి పెద్ద పెద్ద శ్రమలను, బాధలను జయించుటకు వారికి శక్తిని ప్రసాదించు. నీవు తప్ప మేము వేరే ఒక దేవుని ఎప్పుడు కూడా పిలవలేదు, నమ్మలేదు, మొక్కుకోలేదు. కనుక నిజమైన దేవుడైన మీరు నిన్నే నమ్మి నీ బిడ్డలను భద్రంగా కాపాడి విడిపించి స్వస్థతనిచ్చి కాపాడమని, కరోనా వలన బాధింపబడిన అందరికీ కూడా స్వామి
నీ కరుణను చూపించి ప్రత్యేక విధంగా దైవ సేవలో ఉన్నవారు ఎవరిని కూడా కరుణను తాకకుండా, నిన్ను దేవుడుగా అంగీకరించి పిలుస్తున్న ఎవరిని కూడా దుష్ట శక్తి తాకకుండా భద్రంగా నీ రక్తంతో కడిగి కాచి కాపాడమని, అంతోని వారి కుటుంబ సభ్యులందరి మీద నీ అనుగ్రహాన్ని కుమ్మరించబడి ఈనాడు ఈ ధ్యాన కేంద్రానికి రావాలని తలంచి వాతావరణం వలన రాకుండా పోయిన అందరినీ ఆశీర్వదించమని, యువతి యువకుడును పెద్దవాడును రోగులను చిన్నారి బిడ్డలు చదువుతున్న వారు, జాబ్ లేని వారిని, డిప్రెషన్లో ఉన్నవారు అందరికీ కూడా విశ్రాంతిని, శాంతిని, సమాధానం ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి చేయించున్నాము. ఆమేన్. Blessed are you, Lord God of all creation. Thanks to your goodness, this bread we offer, fruit of the earth, work of our hands. It will become the bread of life. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. Blessed are you, Lord God of all creation. Thanks to your goodness, this wine we offer, fruit of the earth, work of your hands. It will become the cup of joy. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకు, మన ప్రయోజనం కొరకు, తన శ్రీ సభ ప్రయోజనం కొరకు నీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించడం కాక. ఓ ప్రభువా, పునీత అల్ఫోన్సా అంతోని సంస్మరణము నాడు మేము నీ పీఠంపై ఉంచిన ఈ అర్పణములు నీకు ఆమోదయోగంగా మార్చమని ప్రార్థించుచున్నాము. మేము లౌకిక బంధములను తెంచుకొని నిన్నే మా సర్వసంపదగా పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైన తండ్రికి నామమున మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందరూ అద్భుతమైన నీ చిత్తానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆదిస్థితికి మరచుచు రానున్న వరముల నిత్యానంద వైభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున వస్తాడు, ప్రభునామమున వేచే వారు ధన్యులు. మహోన్నతమున వస్తాడు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు,
సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాను. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధునే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువాని మరణం ప్రకటించదు, మీరు తాను చాటెదు, మరలా సృష్టించెదవు. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా ఎంచినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారిబాలమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించుని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొడు. ఫ్రాన్సిస్ జగద్గురు, గోవింద జోజి పీఠాధిపతిని గురువులందరితో పాటు ప్రేమయందు పరిపూర్ణము చేయు. ఈనాడు చెడిపోయిన ఆత్మలను తలంచుకొని ప్రార్థన చేస్తున్నది మేము ప్రత్యేక విధంగా రోసా, చిన్నప్ప ఇద్దరి ఆత్మలను దయతో జ్ఞాపకం ఉంచుకొని ఇలాలో వారు ఉన్నప్పుడు చేసిన పాపలన్నింటి క్షమించి నిత్య విశ్రాంతి వారికి దయచేయండి. ఉత్థానమగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరుడు నీ కనికరమంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోడు. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్ని తల్లి యొక్క మరియ మాతతో, పునిద అపోస్తులతో, పునిద జోచప్పతో, పునిద అంతోని వారితో, ఈనాడు మేము కొనియాడుతున్న పునిత అల్ఫోన్సాతో,
ఆదరణి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. గౌరవ మహిమలు కలుగునుగా. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావలసిన మాయం మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నించు. మా శోధన యందు ప్రవేశింపకుండా కీడులను రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము ఇదే రాజ్యము, నిదే అధికారం, నిదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని యొక్క దివ్య గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ఆ యేసు క్రీస్తు. అతని రాకడకై ఎదురు చూస్తున్న వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్దకు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థతో పొందుదు.
పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా పరిశుద్ధుడా 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 పరిశుద్ధ నదిలో నడుముంచుమా పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే ఈ లోక సంపద నీలచి ఉండునా ఈ లోక స్నేహం నన్ను రక్షించునా ఈ లోక సంపద నీలచి ఉండునా ఈ లోక స్నేహం నన్ను రక్షించునా లోకమంతా నే సంపాదించి లోకమంతా నే సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏదు ఆత్మను కోల్పోయిన లాభం ఏదు పరిశుద్ధుడా 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 పరిశుద్ధ నదిలో నడుముంచుమా పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా పరిశుద్ధ నదిలో నడుముంచుమా పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా పరిశుద్ధుడా 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 దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారపు శక్తితో మేము పుష్టిగా రూపొందితిమి. కావున పునీత అల్ఫోన్సా మరియు అంతోని ఆదర్శం ద్వారా అన్నిటికన్నా మిన్నగా నిన్ను మాత్రమే వెదకవలనని కోరికతో జీవింతుముగాక. ఈ లోకంలో ఉన్నప్పుడే నూతన మానవుని రూపమును ధరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్.
సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో, పరిశుద్ధాత్మ అభిషేకంలో జీవించుదురు. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఎట్టి పాటి వాడనైన నేను, నన్ను ఎంతగానో ప్రేమించావు. అంచులంచులుగా హెచ్చించి నన్ను ఎంతగానో ప్రేమించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు రోజంతా పునీత అంతోని వారి దగ్గర మీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. పొద్దుననే అంతోని వారి నవీన ప్రార్థన కూడా మీకు వీడియోలో పంపించాం. అందరూ ప్రార్థన చేయండి. దేవుని కోపాగ్ని అందరి మీద ఉంటుంది, కానీ యేసయ్య రక్తమును ఎవరెవరు స్వీకరించుకుంటున్నారో వారికి ఆ కీడు జరగదు. కనుక ఒకరికొకరిని ప్రేమించి అంగీకరించి ప్రార్థన చేయండి. ఇప్పుడు దాంతో వారి ధ్యాన కేంద్రంలో ప్రతిరోజు పూజలు ఆరాధనలు సమర్పింపబడుతున్నాయి. ఎంతోమంది దివ్య బలి పూజలు సమర్పించుకొని వారి కుటుంబ సభ్యుల కొరకు చేస్తుండగా మీరు కూడా ఫోన్ ద్వారా మీరు చూస్తున్న నంబర్కి గూగుల్ పే ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పుట్టినరోజు కొనియాడుతున్న ప్రతి ఒక్కరికి బర్త్డే విషెస్. ప్రత్యేక విధంగా మన స్వరూప వాలంటీర్ ఈరోజు బర్త్డే కొనియాడుతున్నారు. అట్లనే ఎక్కడెక్కడ కుటుంబంలో పుట్టినరోజు కొడుతున్నారో కొనియాడుతున్న వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే చెప్పటం వల్లంటే హ్యాపీ బర్త్డే టు ఎవ్రీబడి. అదేవిధంగా ఎవరైనా బాగలేదంటే వెంటనే ఫోన్ చేసి ప్రార్థన చేసుకోండి. డిప్రెషన్కి వెళ్ళటకు మునిపే ఫోన్ చేసి ప్రార్థన చేసుకోండి. వ్యాధిస్తులు కానీ ఎవరు బాధలు ఉన్నారో వారితో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి. మేము మీ కొరకే ఇక్కడ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దివ్య బలి పూజ సమర్పించి ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్క కుటుంబం సంతానం కానుకొని ఇచ్చిన ప్రతి ఒక్క మంచి మనసు కలిగిన వారిని దేవుడు చల్లగా దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.